అరే మాట్లాడాలా వద్దా స్వామి? శంకరన్న 2 నిమిషాలు. ఇక నేను మాట్లాడాక టీ బ్రేక్ ఇస్తాను. అయితే మేడం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందే అయ్యప్ప స్వామి శ్రవణ్ చెప్పినట్టు 2007లో మేడం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా మున్సిపాలిటీలు అన్నీ మెర్జ్ చేసి ఒక 2 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టకుండా ఆపిండు మేడం. పెట్టి 2007 అంటే 2009లో ఎలక్షన్ అయింది. ఆ 2 సంవత్సరాలల్లో ఆ మెర్జ్ చేసిన మున్సిపాలిటీలు అన్నిటికి కూడా దాదాపు ఒక్కొక్క మున్సిపాలిటీకి 400 నుంచి 500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాడు మేడం. ఆ నిధులు ఇచ్చి డెవలప్మెంట్ అనేది చూపించారు అప్పుడు. ఆ తర్వాత ఎన్నికలకు పోయారు. డిలిమిటేషన్ అయింది. ఆ తర్వాత ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయిన తర్వాత ఎన్నికలకు పోయారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా అంత తొందర వచ్చింది ఏముంది? మీరు కూడా ఇప్పుడు శివారు మున్సిపాలిటీలకు నిజంగా చాలా మంది కార్పొరేటర్లు చెప్పారు, అక్కడ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఆల్రెడీ 2009లో మెర్జ్ చేసిన మున్సిపాలిటీలోనే ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. ఇప్పుడు కొత్త మున్సిపాలిటీలు కలిపారు. వాటికి కూడా అంతో ఇంతో అంటే మేము ఒక్కొక్క మున్సిపాలిటీకి 400-500 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేసి ఒక 2 సంవత్సరాల తర్వాత డిలిమిటేషన్ పెట్టి ఎన్నికలు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి గౌరవ మేయర్ గారికి మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేస్తూ, అట్లాగే ఇక డిలిమిటేషన్ జరిగింది. డిలిమిటేషన్ నేను మాట్లాడితే ఏమైనా కష్టం వచ్చిందంటే చెప్పండి. అయితే డిలిమిటేషన్